ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ టార్డీ అల్నార్ నర్వ్ పాల్సీ. అంటే ఇటు సైడ్ నుంచి వచ్చి ఈ చిటికెన వేలు ప్లస్ ఈ రింగ్ ఫింగర్ హాఫ్ కి సప్లై చేసేదే అల్నార్ నర్వ్. దీని ఫంక్షన్ ఒకటి సెన్సరీ ప్లస్ ఈ రిస్ట్ కింద భాగంలో ఉండే హ్యాండ్స్ కి అది సప్లై చేస్తుంది. ఇది ఎవరికి ఇంజురీ అవ్వచ్చు అంటే కొంతమందికి ఎల్బో ఇంజురీ అవుతుంది. ఆ ఇంజురీ అయినప్పుడు చాలా రోజులు ఎల్బోని ఇలానే ఉంచడం వల్ల ఈ రీజన్ లో కంప్రెషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈ భాగం అంతా చిటికెన వేలు దాకా నొప్పి, ఇంకా తిమ్మిర్లు, ఏలు పూర్తిగా తెరవలేకపోవడం, ఈ 2 వేళ్ళు ఇలా కొంచెం బెండ్ అయి ఉండడం ఉంటుంది. దాన్ని పార్షియల్ క్లాయింగ్ అంట. దీన్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఒకటి క్లాసికల్ గా ఈ చిటికెన వేలు నుంచి పై దాకా ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి క్లినికల్ ఎగ్జామినేషన్, చేతి లోపల ఉండే మజిల్స్, ఇంట్రెన్సిక్ మజిల్స్ అంటాం, వాటిని ఎగ్జామిన్ చేసి కనుక్కోవడం. ఇంకోటి నర్వ్ కండక్షన్ స్టడీ, నర్వ్ కి స్టిమ్యులేషన్ ఇచ్చి అది ఎలా పనిచేస్తుంది, దాని ఫంక్షన్ అని తెలుసుకొని అలా డయాగ్నోస్ చేస్తాం. చేసిన తర్వాత ఇది కానీ బాగా ఎర్లీ స్టేజ్ లో ఉంటే కేవలం మాత్రలు, హాట్ ఫర్మెంటేషన్ వీటితో దాన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. అదే ఇది కానీ లేటర్ స్టేజెస్ లో ఉండి వేళ్లు పూర్తిగా తెరవలేకపోవడం ఇలా కానీ అవుతుంది అంటే దాన్ని ఓపెన్ చేసుకొని సర్జరీ చేసి నర్వ్ ఏదైతే ఉందో అది ఎక్కడైతే ప్రెస్ అవుతుందో దాన్ని ముందుకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.